నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ గెజిటెడ్ అండ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గుడివాడ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ వారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్రకి వారి చిత్రపటాలకి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా గుడివాడ ఎక్సైజ్ సిఐ కె రామ్మోహన్ రావు మీడియాతో మాట్లాడారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిపార్ట్మెంట్ రద్దు చేస్తూ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో ఉన్న ఎక్సైజ్ సిబ్బందిని అలాగే ఎక్సైజ్ స్టేషన్స్ని ఎక్సైజ్ ఆఫీస్ని అన్నీ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మెర్జ్ చేస్తూ నిన్న ప్రభుత్వం జీవో విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గుడివాడ సబ్ స్టేషన్ ఎక్సైజ్ గుడివాడ ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్గా మారుస్తూ ఈరోజు చేయడం జరిగింది. బోర్డ్స్ సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మా ఎక్సైజ్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని 2000 మేకు ముందున్న పూర్వ స్థితిని యథాతథంగా తీసుకొచ్చిన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారికి ఈరోజు మా ఎక్సైజ్ అసోసియేషన్ జేఏసీ పిలుపు మేరకు గుడివాడ ఎక్సైజ్ స్టేషన్ వద్ద పాలాభిషేకం చేయడం జరిగింది. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సహకరించిన ప్రతి ఎమ్మెల్యే వారికి అలాగే మినిస్టర్ మంత్రివర్యులకు అలాగే ఎంపీస్ అలాగే ప్రతి ప్రజాప్రతినిధికి అంటే మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పూర్వ స్థితిని తీసుకురావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ మీడియా సమక్షంలో కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అందరికి కూడా మా నమస్కారం. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని రద్దు చేసి మదర్ డిపార్ట్మెంట్ అయిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ దాంట్లో కలిపినందుకు గాను మేము చాలా ఆనందంగా పడుతున్నాము. గుడివాడ స్టేషన్ నుంచి ఈ రోజు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కి మళ్ళీ మదర్ డిపార్ట్మెంట్ కలిపినందుకు గాను మన నారా చంద్రబాబు నాయుడు సీఎం గారికి మరియు ఎక్సైజ్ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి ఈ రోజు గుడివాడ స్టేషన్ తరఫున పాలాభిషేకం చేయడం జరిగింది. దీనికి మేమంతా మా స్టాఫ్ మా స్టేషన్ తరఫున మా సీఏ గారు మేమంతా చాలా ఆనందిస్తున్నాం. థ్యాంక్ యూ. గుడివాడ కోర్టు భవనంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు కక్షిదారులు తమ కేసుల్ని రాజీ చేసుకునేందుకు న్యాయవాదుల ద్వారా కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అడిషనల్ జిల్లా జడ్జి జి సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడారు. కక్షిదారులు తమ కేసుల్లో ఇరు వర్గాలు రాజీ పడేందుకు ఈ జాతీయ లోక్ అదాలత్ పనిచేస్తుందని, అనేక మంది కక్షిదారులు ఈ లోక్ అదాలత్ ద్వారా తమ కేసులు రాజీ చేసుకోవచ్చని తెలిపారు. ఎవరైనా కక్షిదారులు తమ కేసులు రాజీ చేసుకోవాలనుకుంటే తమ న్యాయవాదుల ద్వారా సంప్రదించి లోక్ అదాలత్ లో రాజీ పడటానికి అవకాశం ఉందని తెలియజేశారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని రాజీ మార్గమే రాజమార్గమని జడ్జి తెలిపారు. ఈరోజు నేషనల్ లోక్ అదాలత్ దినోత్సవం వాళ్ళు జరుపుకుంటున్నాం. ఈ నేషనల్ లోక్ అదాలత్ అన్నది కక్షిదారులకి ఒక అవకాశం, రాజీ పడేందుకు ఒక సువర్ణ అవకాశం. ఈరోజు ఈ గుడివాడ కోర్టులో చాలా కేసులు రాజీ పడుతున్నారు. ప్రజెంట్ లీడర్స్ చాలా మంది అడ్వకేట్స్ కూడా దీన్ని కోఆపరేట్ చేస్తున్నారు. చాలా మంది కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఇంకా ఈ అవకాశం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ ఒక లోక్ అదాలత్ తెలుసుకుని వారి అడ్వకేట్స్ ని కన్సల్ట్ చేసి వారి కేసులు కూడా
ఒక సామరస్యంగా పరిష్కరించుకోగలగడానికి ఇది ఒక సువర్ణ అవకాశం. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బుడవేరు ముంపు గ్రామాలైన నందివాడలో జిల్లా పరిషత్ హైస్కూల్ నందు పునరావాస కేంద్రంలో ఉంటున్న 600 మంది ముంపు గ్రామాల ప్రజలకి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పొంగులేటి జయరాజు, దారం ఉపేందర్, దారం కరుణాకర్ తదితర నాయకులు మీడియాతో మాట్లాడారు. అందరికీ చేయమండి. ఈరోజు నందివాడ మండలం హై స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి వరద ప్రాంత నిర్వాసితుల ఏదైతే ఉందో ఈ ఇద్దరులో ఇక్కడ మా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి వారి ఆధ్వర్యంలో మనం వారికి ఒక 600 మందికి భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వరద తగ్గినా కూడా ఇళ్లలో నీరు వేరి సామాన్లు పాడైపోయి కనీసం వాళ్ళు అక్కడ ఉండడానికి కూడా వీలు లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ కొన్ని స్వచ్ఛంద సంస్థలు నిన్నటితో ఈ కార్యక్రమాన్ని మేము పూర్తి చేస్తున్నాము, ఆపేస్తున్నామని అంటే మేము వచ్చి స్పెషల్ గా వాళ్ళని రిక్వెస్ట్ చేసి లేదండి మా తరఫున మేము ఈరోజు ఒక 600 మందికి భోజనం వండిస్తామని చెప్పి ఈ భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరెవరు ఇక్కడున్న ప్రజలు ఎవరు తిండికి లేని వాళ్ళు కాదు, అలాగే పేదవారు కాదు. కానీ ఈ వరద అనుకోని వరద వల్ల నిరాశ్రయులయ్యి వాళ్ళకి ఉండడానికి కానీ వండుకోవడానికి కానీ అవకాశం లేక తప్పని పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి వాళ్ళు ఈ పునరావాస కేంద్రాల్లో తలదాచుకోవడం జరిగింది. సాటి మనుషులుగా మనం స్పందించాల్సిన విషయాలు ఖచ్చితంగా స్పందించాలి. కాబట్టి ఈరోజు మా తోటి ఈ సోదరులకి మేము ఎస్సీ కమిటీ అయినా సరే ఇక్కడ అందరూ అన్ని సెక్షన్ల వరకు ఈరోజు నందివాడ మండలం జిల్లా పరిషత్ స్కూల్ దగ్గర ఎవరైతే ఎదురవుతున్నారో ఒక సహాయార్థం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తరఫున సంఘం ఏర్పడి ఆ సంఘం తరఫున అందరూ కలిసి అనేక మంది సహాయ సహకారాలతో తీసుకుని ఇక్కడ 600 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు జరిగిన విపత్తు ఇప్పటివరకు మీ కుటుంబంలో చూడలేదు. భయంకర పరిస్థితి విజయవాడ దగ్గర నుంచి అటు సింగనార్ అన్ని ఊర్లు కలిపి ఇక్కడ నందివాడ మండలంలో మొత్తం అన్ని ఊర్లు కూడా మొత్తం మునిగిపోవడం జరిగింది. పంటలు నాశనం అయిపోయింది. అలాగే ఇళ్ళలో వీగిపోయి ఇంట్లో ఇంటిగా పరిస్థితి లేకుండా ప్రజలందరూ ఆ స్కూల్లోనూ జరిగింది. దానికి గాను అనేక స్వచ్ఛ సంస్థలు కానీ ఈ యొక్క అన్నతను ఆదుకునే పరిస్థితి చేయడం జరిగింది. అలాగే మా బీఆర్ఎస్సీ వ్యతిరేక పోరాట సమితి తరఫున ఒక 600 మందికి అన్నదానం చేయడం జరిగింది. అలాగే ఇంకా ఇటువంటి కార్యక్రమాలు అనేక అసోసియేషన్ తరఫున చేస్తామని తెలియజేస్తూ అందరినీ ఆదరిస్తారని ఆశిస్తున్నాం. కృష్ణా జిల్లా గుడివాడ శ్రీకాళహస్తి కాలనీలో 29 లక్షల మున్సిపల్ నిధులతో నిర్మించనున్న నూతన పైప్ లైన్ నిర్మాణ పనులకి అధికారులు మరియు ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఒక్కసారిగా అద్భుతాలు చేయలేమని, దినదిన అభివృద్ధితో 4 ఏళ్లలో అభివృద్ధి అంటే ఏంటో రాష్ట్ర ప్రజలు చూస్తారని తెలిపారు. మార్పు తెచ్చే దిశగా చర్యలు చేపట్టామని, ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థానిక వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాము స్వామివారిని దర్శించుకుని అన్న సమారాధన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, టీడీపీ అధ్యక్షులు దింత్యాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. డ్రాగన్
ఆ చివరంటే ఈ చివరికి వచ్చి ఒక బిందె పట్టుకుని లేదా 4 బిందెలు లైన్లో పట్టుకుని తీసుకుని వెళ్ళొచ్చారు. ట్యాంకర్ అయిపోయి 4 బిందెలతో కుటుంబం మొత్తం నడుస్తుంది అన్నాడు కదా. సో ఇంత బాగా పరిస్థితి ఎక్కడ ఉంది, ఎందుకు అంటే ఇన్ని కాలాన్ని కట్టి ఆల్మోస్ట్ 20,000 అవుతుందా, 20,000 నుంచి మంచి లెవెల్లో పోతున్నామంటే పెద్ద ప్రాబ్లం ఉందనుకోండి, చాలా పెద్ద ప్రాబ్లం ఉన్నది. లేకపోతే కానీ 15 ఏళ్ల పాటు మనకు వచ్చే ఆదాయం మొత్తాన్ని తాకట్టు పెట్టేసి డబ్బులు తెచ్చేసి పరిస్థితి. అంటే ఉన్న డబ్బులు ఖర్చు పెట్టడం కాకుండా అప్పులు ఏదో చేశారు. అంటే నెక్స్ట్ 15 ఏళ్ళు నెక్స్ట్ 15 ఏళ్ళ పాటు వచ్చే దీన్ని మొత్తాన్ని తాకట్టేసి చదువుతుంటే మనం చంద్రబాబు గారు దీంట్లో చదువుతుంటే ఈ కలెక్టరేట్ ఆఫీస్ ఉంటుంది, కలెక్టరేట్ ఆఫీస్ పెట్టేశారు. స్కూల్ ఉంటుంది, స్కూల్ తాకట్టేశారు. ఏ విధంగా అంటే మనకి ఇప్పుడు ఏంటంటే తాగుబోతులు కనుక అన్ని తాకట్టేసేది, చివరికి పుస్తకం కూడా తాకట్టు పెట్టి తాగేసినట్టుగా నేను చెప్తాను కదా. ఇవన్నీ చెత్త పనులు నేను ఏర్పాటు చేస్తాను తప్పకుండా నేను అందరూ మీరు చేయాల్సింది దాంట్లో చెప్తే అంత బాగైపోతుంది మాత్రం అనుకుంటున్నాను. అంతేనా? హలో, సో ఇదే సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా, ఇలా కలిసి పని చేసుకున్నాం, మనం కలిసి బాగుపడదాం. ఓకే, మనం కలిసి గురువారంటే ఇంకొకసారి చూద్దాం. మన మొత్తం ప్రపంచానికి ఇదే గురువారం అని చెప్పి సాయం చేయడం రెడీ ఉందంటే థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణా జిల్లా నందివాడ మండల పరిధిలో వరద ముంపు గ్రామాల్లో బాధిత కుటుంబాలకి మెరుగైన పరిహారం అందించేలా అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. వరద ప్రభావంతో ఏర్పడిన గండి కొరత కారణంగా మండలంలోని పాడి రైతులకి ప్రభుత్వం సరఫరా చేస్తున్న 5.5 మెట్రిక్ టన్నుల పశుగ్రాస పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చిన్నలింగాల గ్రామంలో శనివారం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి పూరగడ్డ శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, పశు సంవర్ధక శాఖ అధికారులు, పలువురు పాడి రైతులు పాల్గొన్నారు. ఓకేనా? ప్లేస్ అయ్యా కొంచెం సరే తీసుకోండి అన్న తీసుకోండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.